ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, భీష్మ పరమంలో మనం భగవద్గీతని శ్రవణం చేస్తున్నాం. పరిపూర్ణంగా భగవద్గీతని అధ్యయనం చేసే సమయాన్ని మనం ఇంకా స్వీకరించలేదు గనక దాంట్లో ఉండేటటువంటి అర్థాన్ని, దాంట్లో ఉండేటువంటి సారాన్ని మాత్రం మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు 3వ అధ్యాయం కర్మయోగం అనే పేరు. ఆ కర్మయోగాన్ని తెలియచేస్తున్నారు అర్జునుడికి కృష్ణుడు. అయితే ఈ అధ్యాయ సారాన్ని మనకి అందంగా తెలియచేస్తారు యామునాచార్య స్వామి. చాలా అద్భుతమైన శ్లోకం. సరే, ఆ శ్లోకాన్ని స్మరిద్దాం. అసక్త్యా లోకరక్షాయై గుణేషు ఆరోప్య కర్తృతాం సర్వేశ్వరేవాన్యస్యోక్త తృతీయే కర్మ కార్యత. సర్వేశ్వరేవ న్యస్య అంటే ఉంచడం అనమాట. ఉక్త ఏంటి ఇందులో చెప్తున్నారు? 3వ అధ్యాయంలో కర్మ ఎలా చేయాలో చెప్తున్నాడు. ఎందుకు కర్మయోగాన్ని చెప్తున్నాడు అంటే, పరమాత్మ చెప్పాడు సాంఖ్యయోగం. నైనా కర్మాచరించాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం చాలా అవసరం. జ్ఞానం గనక లేకపోతే మనిషి చాలా ఇబ్బంది పొందుతాడు. అందుకని సాంఖ్య బుద్ధి అనే దాన్ని ప్రత్యేకంగా తెలియజేశాడు. జ్ఞానయోగం మళ్ళీ వేరు. ఇక్కడ సంఘాన్ని వదిలి కర్మ ఎలా ఆచరించాలో తెలియజేశాడు స్వామి. అయితే వెంటనే అర్జెంటుగా ఓ సందేహం వచ్చింది. నాయనా, అన్నీ వదిలి చేయమని చెప్పేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఏమిటండి, మళ్ళీ కర్మయోగం చెప్తావు? చక్కగా సాంఖ్య బుద్ధి ఏదైతే ఉందో, అంటే కర్మాచరించేటప్పుడు దాని మీద సంఘం లేకుండా ఉంటే చాలు అన్నావు. అంటే అసలు కర్మే లేకుండా ఉంటే అయిపోతుంది కదా, అసలు కర్మ చేయడం అవసరమా అనే ప్రశ్నని ఆయన వెలిబుచ్చుతాడు. ఎందుకంటే అలా కర్మ చేయకుండా ఉండేవాడు ఎవడు? అందువల్ల ఆరంభమే ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజేసి కేశవ. ఎందుకైనా దాంట్లో కర్మ చేయని మళ్ళీ దాంట్లో ఎందుకు పెడతావు? శుభ్రంగా యుద్ధం చేయమని నాకు ఎందుకు చెప్పడం? అంటే అక్కడ యుద్ధం అనేది ఒక కర్మ. ఆ పని చేయమని నన్ను ఎందుకు నియోగిస్తావు? హాయిగా నువ్వు చెప్పినటువంటి సాంఖ్య బుద్ధి ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఉంటే చాలు కదా హాయిగాను. మళ్ళీ ఎందుకు ఇవన్నీ నువ్వు యుద్ధం చేయటం అవన్నీ? నేను చెప్తున్నాను కదా, వీళ్ళంతా నా బంధువులు ఇదంతా. సరే, నువ్వు చెప్పినట్టుగా ఆ జ్ఞానం నాకు ఉంది. వీళ్ళంతా పైకి కనిపించే దేహాలు వేరు, ఆత్మ వేరు, ఆ వివేకాన్ని కలిగించావు. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఇంకా సరే, వాళ్ళు శరీరం వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం అయితే వచ్చేసింది. వచ్చినప్పుడు మరి కర్మ ఎందుకు? వాడిని చంపడం దేనికి? ఇంకా ఎలాగో దేహం పోతుంది, ఆత్మ శాశ్వతం అనేటప్పుడు వాడిని సంపాదించిన అవసరం ఏమన్నట్టుగా కర్మ ఎందుకు చేయడం అవసరమా అనేది ఈ శ్లోకంలో వెలుగుచ్చుతున్నాడు. హాయిగా కర్మని లేకుండా నేను అలాగే ఉండిపోతే అయిపోతుంది కదా, మళ్ళీ నన్ను ఎందుకు దాంట్లో చేస్తున్నావు అని అడిగితే అప్పుడు స్వామి ఆయన తెలియచేస్తాడు. నాయన, నేను చెప్పేవి 2 రకాలుగా చెప్తున్నాను. జ్ఞానయోగం అనేది జ్ఞానులకు ఇస్తాను. సాంఖ్యయోగేన సాంఖ్యయోగేన అంటే జ్ఞానయోగం కలిగిన వాడికి, చేసేవాడికి సాంఖ్య బుద్ధిని ఇస్తా. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అంటూ కర్మయోగాన్ని యోగులకి, ఎవరైతే కర్మాచరణ చేస్తారో అలాంటి వాడికి కర్మ ఎలా చేయాలి, కర్మ గురించి నేను తెలియజేస్తా. అందువలన నువ్వు చక్కగా దాన్ని ఆచరించాలి. కర్మని ఎవడూ వదిలిపెట్టడానికి వీలు లేదు. అసలు నీకు ఒక మాట చెప్తానే, కర్మను వదిలిపెట్టి ఎవడుంటాడు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. ఒక పని చేయకుండా ఎవడైనా ఉండగలడా? అంటే పని అంటే ఏమిటని అంటావా? కర్మ అంటే చూడడం కర్మ, వినటం కర్మ, తినడం కర్మ, చివరికి గాలి పీల్చడం వదలడం అన్ని కర్మలే. మరి ఇలాంటప్పుడు కర్మని
వదిలి ఎవడు ఉండగలడు? ఒక క్షణం కూడా ఎవరూ ఉండమయ్యా. అందువల్ల నువ్వు చక్కగా కర్మను ఆచరించడం చేయవలసిందే. కానీ కొంతమంది మేము కర్మలు చెయ్యం అని చెప్పి వాళ్ళందరూ కూడా బలాదివ నియోజిత కర్మేంద్రియాన్ని సంయమ్య, ఇంద్రియాలన్నింటినీ కట్టేసుకొని వాళ్ళు ఉన్నట్టు ఉంటారు. ఏ ఆస్తే మనసాస్మరణ, మనస్సులో మాత్రం వాటిని భోగిస్తుంటారు. ఉదాహరణ, ఏకాదశి ఉపవాసం ఉందనుకోండి, ఉన్నప్పుడు ఏం చేస్తారు? అవి తినకూడదు, మేము తినమండి అంటాడు, కానీ మనస్సులో మాత్రం గుటకలు వేస్తుంటాడు. అయ్యయ్యో దాన్ని తినలేకపోతున్నాని, అయ్యయ్యో అని. అంటే ఇలా ఉండేవాడు మిథ్యాచారుడు అని అంటాడని కృష్ణుడు చెప్పాడు. అందువల్ల లోకంలో కర్మ చేయని వాడు ఎవడు ఉండడు. కానీ ఆ కర్మను ఆచరించేటప్పుడు ఎలా ఉండాలి? వాటన్నిటిని, ఇంద్రియాల్ని చక్కగా లోపల నియమనం చేసి వాటి మీద మనస్సు అనేది ప్రయోగించకుండా ఉండేవాడు ఎవడో అలాంటి వాడు కదా గొప్పవాడు. మనస్సు కూడా దాని మీదకి వెళ్ళకుండా ఉండాలి కదా. కానీ లోకంలో కర్మ చేయకుండా ఉండడం అనేది కుదరదయ్యా. కేవలం జ్ఞానమే ఉంటే కాదు. జ్ఞానం అంటే వాడు నాకు దేవుడు అండి, నాకు స్వామి, చాలండి జ్ఞానం ఉంది కనుక నేను ఏ కైంకర్యం చేయను, ఆయనకి పూలు కట్టను, ఆయనకి పూజ చేయను, ఎందుకండి ఇవన్నీ, ఆరాధన చేయడం అవసరమా, ఏం అక్కర్లేదనే వాళ్ళు కూడా లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుడు ఉంటాడు, మరి వాడు భక్తుడే అంటాడు, దేవుణ్ణి పెట్టుకుంటాడు, కానీ పూజ చేయడు. ఎందుకంటే మన కర్మాచరణ అయిపోతుంది కదా. అక్కర్లేదండి జ్ఞానం ఉంటే చాలు అని కేవలం జ్ఞానం ఒకటి ఉంటే కాదు. మనం అనుకున్నాం కదా, ఈయన నా భర్త అని ఊరికే అని అనుకోవటం కాదు, ఆయనకు కావాల్సిన పనులు చేసి పెడితేనే ఆయన ఈవిని చూస్తాడు. లేకపోతే నువ్వు వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళని పంపిస్తాడు తప్ప ఎందుకు చేస్తాడు? అయితే పరమాత్మ కూడా ఇలా ఆశిస్తాడా అని అనుకోకండి. పరమాత్మ కూడా ఎవడైతే తనంటే ఇష్టపడుతున్నాడో అలాంటి వాడి వైపు అడుగులు వేస్తూ వస్తాడు. ఆయన వచ్చి కూర్చున్న, భగవంతుడా నేను నీ దగ్గరికి వస్తున్నానని అనకుండా, ఆయనకి ఏ రకమైనటువంటి ప్రేమని చూపకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ప్రేమను చూపామనుకోండి, ఆ రకంగా పరమాత్మ విషయంలో దృష్టి ఉండడం చేత వీడు చేసుకున్న కర్మలన్నీ పోతాయి. అలానే కర్మలు పోవాలని ప్రేమ చూపకూడదు. ఆయన మీద సహజమైన ప్రేమతో మనం ప్రవర్తించాలి. ఆయనకి విషయంలో సేవలు చేయాలి తప్ప, నా కర్మలు పోతాయి కనుక గుడి ఉడిస్తే పాపాలు పోతాయి, దేవుని నామ సంకీర్తన చేస్తే పాపం పోతుంది, జపమాలలు పట్టుకుని తిప్పేస్తే పాపం పోతుంది, ఇలా ఏవో గుండు కొట్టించుకుంటే పాపం పోతుంది అనుకుంటే వాటి వల్ల పాపాలు పోతాయో పోతాయో తెలియదు కానీ గుండె అయితే వస్తుంది. అందువల్ల పాపాలు పోతాయి, అవన్నీ ఎలాగో పోయేవే, వాటి గురించి ఆలోచించక్కర. దీపం పెట్టినప్పుడు చీకటి అనేది దాంతో పోతుంది అన్నట్లుగానే కర్మ మాత్రం చేయాల్సిందే. అందులో కర్మలు మనకి ఇచ్చాడు పరమాత్మ, వాటిని యజ్ఞాలు అంటారు. సహయజ్ఞే ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అంటూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చక్కగా తెలియజేస్తాడు. ఆయన యజ్ఞ యాగాది క్రతువులను చేయాలి. అవన్నీ ఏం చేస్తాయి? అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్ అంటాడు. మీకుండే కోరికలన్నీ చక్కగా పిండుకోండి, చేయండి, ఇష్టలు చేయండి. మీకుండే కోరికలను చక్కగా నెరవేర్చుకోవడానికి దేవతల్ని భావించండి, వారిని అర్చించండి. ఇది చూడండి ఎంత బాగా చెప్తాడో కృష్ణుడు. దేవత ఇచ్చి పుచ్చుకోమంటాడు. దేవతలకు మీరు ఇవ్వండి, వాళ్ళ ద్వారా మీరు పుచ్చుకోండి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యథ అంటూ ఇద్దరు ఒకరికొకరు శ్రేయస్సులు పొందండి అంటూ చక్కగా ఆయన చెప్తాడు. అయితే ఇవి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, ఏ కర్మ చేసినా సరే, యజ్ఞము అనేది ఆ దేవతల కోసం, అంటే పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ కొరకు ఆ ఆయా దేవాది ఆ శరీరభూతులైన వారందరినీ కూడా చూసేటప్పుడు ఆ లోపలను పరమాత్మని భావిస్తూ వాళ్ళకి సమర్పించి దాన్ని తీసుకోవాలి ప్రసాదంగా. అలా ఎవరైతే తీసుకుంటారో అలాంటి వాడు సకల పాపాల నుంచి వాడు నిర్ముక్తుడవుతాడు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్ విషయి, అన్ని పాపాల నుంచి వాడు విముక్తుడవుతాడు అని స్వామి చెప్తూ, నాయన కర్మ చేయాలి. ఇక్కడ అద్భుతమైన ఒక చక్రాన్ని చెప్పాడు. చక్రం అంటే మళ్ళీ ఎవరో మింగేసిన చక్రం కాదంటోయ్, ఒక చక్రం చెప్పాడు కృష్ణుడు. ఏమిటి ఈ చక్రం? అన్నాత్ భవంతి భూతాని, అన్నం తినటం వల్ల భూతాలన్నీ చక్కగా బతుకుతాయి. భూతాలంటే దెయ్యాలు కాదు, జీవులం, సకల ప్రాణులు బతుకుతాయి. మరి ఇది బాగుంది. మరి ఇ- ఎలా వస్తుందండి?
అంటే పంటలు పండడానికి కారణం ఏంటి? పర్జన్యాత్ అన్న సంభవ. ఆ అన్నం ఎలా వస్తుంది తెలుసా? పర్జన్యుని వల్ల పడుతుంది. ఓహో, బాగుందండి. మరి పర్జన్యుడు ఎలా వస్తాడండి? యజ్ఞాత్ భవతి పర్జన్య. యజ్ఞం చేస్తే వాన పడుతుంది అని చెప్పారు. యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞం వల్ల కర్మ అనేది మనకి తెలుస్తుంది. ఇందుకే కర్మ వల్ల ఏం తెలుస్తుందండి? మళ్ళీ చెప్తాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఇది ఒక అద్భుతమైన శ్లోకాలు. ఈ మూడు శ్లోకాలు ఒక చక్రం. కర్మ దేని వల్ల పుడుతుందో తెలుసుకోండి విద్ధి అంటున్నాడు. దేనివల్ల ఎలా తెలుసుకోవాలి అంటే, నాయనా, కర్మ అనేది శరీరం, మనం చూస్తున్నాం ప్రకృతి పరిణామశీలమైనటువంటి ఈ శరీరం లోపల ఉండే ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మ అంటే ఒక జీవుడు దాన్ని నిర్వహిస్తుంటాడు. దాన్నే బ్రహ్మ అన్నారు. అది గుర్తుంచుకో. అంటే కర్మ దానంతట అది ప్రవర్తించదు. ఎప్పుడైనా సరే ఒక యాపిల్ పండు అక్కడ ఉంది, మనం తీసుకోవాలంటే నాకు ఆకలేస్తుంటే దానంతట అది ఎగురుకుంటూ రాదు. నేను వెళ్ళి తెచ్చుకోవాలి. అంటే ఆత్మ తనంతట తాను వెళ్ళదు. తనకంటూ ఒక పరికరం కావాలి. అది మన శరీరం. దీన్ని బ్రహ్మ అన్నారు శరీరాన్ని. ఈ శరీరం లోపల మనం ఉన్నాం, ఉండి మనం పని చేసుకుంటున్నాం అనమాట. అలా పెట్టి దాన్ని తెచ్చుకుంటున్నాం. అందువల్ల కర్మ అనేది వ్యక్తినిష్ట. వ్యక్తి చేస్తే కర్మ పుడుతుంది తప్ప కర్మ తనంతట తాను పుట్టదు కదా. అందువల్ల నాయన యజ్ఞ కర్మ సముద్భవ. ఆ కర్మ ఎలా వస్తుంది అంటే బ్రహ్మోద్భవం విద్ధి. ఒక జీవుడు, శరీరంతో ఉన్నటువంటి జీవుడు అని తెలుసుకో, వాడు చేస్తున్నాడు అని చెప్పాడు. బాగుందండి. అసలు ఈ బ్రహ్మ అంటే ఎవరండి? బ్రహ్మ అంటే బ్రహ్మ అక్షర సముద్భవం అని చెప్పాడు. బ్రహ్మ అంటే శరీరం అని, అక్షరుడు అంటే జీవుడు. కొత్త శరీరం కాదు, జీవుడితో కూడినటువంటి శరీరం కలిగినటువంటి వాడు చేసేది వాడి వల్ల అని చెప్తూ, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అందువల్ల ఈ జీవుడు ఎప్పుడు యజ్ఞం చేస్తూనే ఉంటాడు. దానివల్లే ఏవం ప్రవర్తితం చక్రమై, ఒక చక్రాన్ని చెప్పాడండి స్వామి. చూడండి, జీవుడు అంటే బ్రహ్మ అని చెప్పాడు కదా. ఆ ప్రకృతితో కూడిన అంటే పంచభూతాత్మకుడైనటువంటి ఈ జీవుడు కర్మాచరణ చేస్తున్నాడు. కర్మ అంటే యజ్ఞం. ఆ యజ్ఞం వల్ల ఏమవుతుంది? ఆ అది పైకి వెళ్ళి ఆదిత్యాన్ని చేరుతుంది. అక్కడి నుంచి మేఘాలు ఏర్పడతాయి. దానివల్ల పర్జన్యుడు కురిపిస్తాడు. దానివల్ల వాన పడి పంటలు పండుతాయి. ఆ పంటలు పండిన వాటిని తిని జీవుడు బతుకుతాడు. అంటే సకల ప్రాణులు బతుకుతాయి అంటూ ఇది ఒక అందమైన చక్రాన్ని స్వామి చెప్తాడనమాట. అందువల్ల దీన్ని చెప్పిన ఆయన ఇలా యజ్ఞ కార్యాలు చేయాలి అని చెప్పాడు. కానీ చేసేటప్పుడు కొన్ని దోషాలు వస్తాయి. కారణం ఏమిటంటే, నేను చేస్తున్నాను అనే బుద్ధి పుడుతుంది. ఆ బుద్ధి ఉండడం వల్ల వీడేమనుకుంటాడు? నేనే అనేటి కర్తాహ కర్తాహం ఇది మన్యతే. నేనే కర్తని అని వాడు అనుకుంటాడు. కారణం ఏమిటి? గుణాలు, ఈ ప్రకృతిలో ఉండే గుణాలు వాడి మీద ఆరోపించబడతాయి. ఎందుకు వస్తున్నాయి ఏది అంటే, శరీరం యొక్క సంపర్కం చేత జీవుడికి ఆ రకమైన గుణం వస్తుంది. నిజానికి జీవుడికి దుఃఖం అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదు, ఇవేమి ఉండవు. వాడికి జ్ఞానము ఆనందం అనే గుణాలు ఉన్నాయి. కానీ భయము ఇవన్నీ మనకు కలుగుతున్నట్టుగా కనపడుతున్నాయి. ఎలా అంటే, నీరు చూడండి, చల్లదనం అనేది దాని గుణం. కానీ అలాంటి నీరు ఒక గిన్నెలో పోసి ఒక పొయ్యి మీద పెడితే ఆ గిన్నె యొక్క సంపర్కం చేత చల్లగా ఉండడమే గుణంగా కలిగిన నీరు కూడా ఏమవుతుంది? వేడెక్కుతుంది. దేని సంపర్కం చేత? ఆ గిన్నె సంపర్కం చేత. అందువల్ల నాయన ఈ శరీర సంబంధం చేత మనిషి కర్త, నేనే కర్తనని అనుకుంటున్నాడు. నిజానికి అది కాదు. అందువల్ల నువ్వు కర్మ చేసేటప్పుడు ఏం చేయాలి? మనిషి ఇబ్బందులు పడ్డానికి గల కారణం ఏమిటి అంటే, అర్జునుడు అడిగిన దానికి చెప్తాడనమాట నాయన. రజోగుణం వల్ల కామము క్రోధం అని పుడుతుంటాయి. ఈ కామక్రోధాలు చాలా చెడ్డవి, వీటిని దూరం చేసుకోవాలి అంటూ పరమాత్మ ఈ కామ గుణాలని కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటూ స్వామి వాటి గుణాల గురించి చెప్తూ వాటిని రెండింటిని తొలగించుకోవాలని చెప్తాడు. మరి కర్మ చేసేటప్పుడు ఇవి అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు కర్మ చేయకపోతే సరిపోతుంది కదా అంటే, కర్మ చేయకుండా ఉండడానికి లేదు. ఎంత పండితుడైనా
అంటే ఎంత ఆత్మజ్ఞాన నిష్ఠుడైనా సరే కర్మ చెయ్యక తప్పదు, చెయ్యాలి. ఎందుకు అంటే లోకంలో ఉండే అమాయకులైన వాళ్ళు జ్ఞానయోగాన్ని అందరూ అవలంబించలేరు. ఆ జ్ఞానయోగాన్ని వాళ్ళు అవలంబించలేరు గనక వాళ్ళందరూ కర్మ చేసేలాగా జ్ఞాని అయిన వాడు కూడా కర్మ చేయక తప్పదు. అందుకే ఆస్తిక జనకాదయ అంటూ జనకుణ్ణి కూడా చూపిస్తాడు ఇందులో కృష్ణ పరమాత్మ. అందువల్ల కర్మనిష్ట అనేది తప్పదు. ఆ కర్మ ఎలా చేయాలి? మరి దోషాలు అంటకూడదు కదా అంటే గుణేష్వారోప్య కర్తృతాం, మీకు గుణాల మీద పెట్టేయండి. ఏదైనా కర్మ చేసేటప్పుడు నేను చేశాను అని అనుకోకుండా అది శరీరం మీద పెట్టండి. శరీరం చేసింది నేను కాదు. అందుకే మనకి వేదం చెప్తుంది ఏమని, ఒక కర్మ చేసినప్పుడు కామం కానీ క్రోధం కానీ మనకు అంటకుండా ఉండాలి. అందుకే కామ కరోతి నాహం కరోమి కామకర్త ఏషతే కామ కామాయ స్వాహ, నేను కాదండి కామమే చేసింది, నేను కర్తని కాదు అని ఎలా అయితే చెప్తారో ఇక్కడ కూడా గుణం మీద పెట్టేయమంటున్నారు. అంటే ఆ గుణాలు త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెట్టేయండి భారాన్ని. అది అంటే ప్రకృతి మీద పెట్టండి. ప్రకృతి అంటే శరీరం మీద పెట్టండి. ఒకవేళ శరీరం మీద పెట్టకుండా ఉండేటట్టయితే సర్వేశ్వరి వాణ్యస్య, నా మీద పెట్టండి. భగవంతుడు చేయించాడండి, ఆయనే చేయించాడు. అయితే ఏమంటే మంచి ఇప్పుడు ఆయన చేయించాలని చెప్పారు కానీ చెడు కూడా అలాగే చేసేసి చెప్పొచ్చా అనే ప్రశ్న కూడా వస్తుంది. మరి మనం అలాగే చెప్తూ ఉంటాం కదా, అంతా కృష్ణుడే చేయించాడు మనం ఏం చేస్తాం. పోన్లే ఆ బుద్ధి పుడుతుంది నీకు, అలా అను చూడు. ఎక్కడో చోట పెట్టమన్నాడు కదా, పెడితే దానివల్ల ప్రత్యవాయం ఆయన ఏం చేస్తాడు, నీకు ఏదో రకంగా ఆ భగవన్నామాన్ని చెప్తూ ఉన్నప్పుడు తప్పకుండా మన మంచి వైపు నడిపిస్తాడు. నిజానికి ఆయన మీద మంచి విషయాలే పెట్టాలి. కానీ మరి ఇక్కడ చెప్తున్నాడు కదా గుణేషు ఆరోప్య కర్తుతాం, గుణాల మీద పెట్టమన్నాడు. ప్రకృతి మీద అంటే శరీరం మీద పెట్టండి, కర్మ ఆచరించండి. అయితే నిజానికి ఇక్కడ మంచి విషయాల మీదే పెడితే మంచిది. సర్వేశ్వరేవా, తన మీద అయినా సరే పెట్టండి. అందుకే మనం ఏ కర్మలు ఆచరిస్తున్నా మన పెద్దలంతా ఏం చెప్తుంటారు, భగవంతుని పేరే చెప్తుంటారు. ఆయనే నన్ను నడిపిస్తున్నాడు, ఆయన యొక్క సంకల్పం చేత భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి, భగవంతునిదే బలము, ఆయిందే తేజస్సు, ఆయిందే వీర్యము, అన్నీ తానే ఉండి నా చేత చేయించుకుంటాను, నేను నిమిత్త మాత్రుని మాత్రమే అని ఎవరైతే పూర్తి భారాన్ని భగవంతుని మీద పెట్టి ఆచరిస్తారో ఆ కర్మ సఫలమవుతుంది. అదే కర్మ, నిజమైన కర్మయోగము అంటారు. ఎప్పుడు కర్మయోగం అవుతుంది? ఫలసంగ కర్తృత్వాలు ఉండకూడదు. దీనివల్ల ఫలం నాకు కలుగుతుంది అనేది ఉండకూడదు. ఇది నాది అనే సంఘం దాని మీద ఉండకూడదు. అలాగే కర్తృత్వం నేను చేస్తున్నాను అనేది కూడా ఉండకూడదు. ఇవి లేకుండా కర్మను ఆచరించండి. ఎలా చేయాలండి అంటారా, అంతా వాడిదేనండి, వాడు చేయించుకుంటున్నాడు, నేను కాదు. మరి ఫలం ఎవరికండి? వాడిదేనండి. కర్మ ఎవరిదండి? వాడిదేనండి. అంతే. సర్వం పరమాత్మ మీద పెట్టి ఆచరించమని చెప్పే ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం, తృతీయ అధ్యాయం అన్నమాట. ఒకసారి ఆ శ్లోకాన్ని చెప్పుకొని రేపు పై అధ్యాయాన్ని తెలుసుకుందాం. అసక్త్యా లోకరక్షాయై గుణేష్వారోప్య కర్తృతాం సర్వేశ్వరేవాన్యస్యోక్త తృతీయే కర్మ కార్యత. చెప్పండి, చెప్పొచ్చును ఒకసారి చెప్పండి. అసక్త్యా असत्य లోకరక్షాయై रक्षायै గుణేషు गुणेषु ఆరోప్య కర్తృతాం आरोप्य कर्तृता సర్వేశ్వరేవ सर्वेश्वरेव న్యస్య यस्य ఉక్తా उत्ता తృతీయే द्वितीये కర్మ కార్యత. कर्मकार्यता శ్రీమద్యామున మునయే నమః. हरये नमः శ్రీమతే రామానుజాయ నమః. श्रीमते रामानुजाय नमः శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః. नारायण रामानुजयतिभ्यो नमः జై శ్రీమన్నారాయణ. जय श्रीमन्